ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనసారా నేను కోరుతున్నాను. నా ప్రార్థన కూడా మీరందరూ క్షేమంగా ఉండాలని. ఈ ఉదయకాలం మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసి దేవుని స్తుతించే చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం కూడా చక్కటి ఆరాధనలో పాలుపంపులు పొంది ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మీకున్న ప్రార్థన అవసరతలు మీరు తప్పకుండా తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రార్థన పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య, ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా నిన్ను మేము ఈరోజు మహింపరచడానికి ఆశపడుచుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు. మీ యొక్క దయ, మీ వాత్సల్యత, మీ యొక్క అనురాగం, మీ ఆప్యాయత మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్. పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను. పాడదాం. పాట పాడేదన్ నేను, దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి. మరి పాట పాడదాం. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మ. యేసయ్యానికి స్తోత్రం. పాట పాడేదన్, పాట పాడేదన్ నేను. పాట పాడేదన్ నేను, దావీదు వలె నేను, దావీదు వలె నేను పాట పాడేదన్. నీవే లేక నేనే లేను, నాకు నీ
లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం అందరు కలిసి నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం ఇదే మాట అందరు కలిసి చెప్దామా నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం మరోసారి సంగమంద నీవే లేక నాకు నీవు అత్యవసరం కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము నీవే లేక నేనే లేను నాకు అత్యవసరం యేసయ్యా నీవే లేక నేనే లేను నాకు అత్యవసరం యేసయ్యా నీవే లేక యేసు నాకు నీవే లేక నేనే లేను నాకు నీవు యేసయ్యా 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 అందరు కలిసి యేసయ్యా హృదయపూర్వకంగా మీ చేతులైన వైపు చాపి సంగమంతా ఇదే మా ఒక్క నామం నా సమస్యకు పరిష్కారమైన నామము ఒక్కటే నా ఆధారమైన కొండ యేసయ్యా ఓ దిస్ వన్ నేమ్ హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా నీవే లేక నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం నీవే లేక నేనే లేను నాకు నీవు దేవుడు దేవా నీవు నాకు కావాలన్న వారి బిగ్గరగా నీవే లేక దేవా ఈ నెలలో ప్రతిదినము నీవు నాకు కావాలి నా అనుక్షణము దేవా నీవు నాకు కావాలయ్యా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే, దేవుని స్తుతించే, దేవుని మహింపరచడానికి దేవుడు సహాయం చేశారు. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అన్నీ దేవుని మహిమ కొరకు చేయుడి. డూ ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. అన్ని దేవుని మహిమ కొరకు మనం చేయాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ అంశంలో మొదటి రోజు మనము మన జీవితం ద్వారా
దేవుని మహింపరచాలి. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ లైఫ్ అనేటటువంటిది మనం చూసాం. రెండవ రోజు మన ఆరాధన ద్వారా దేవుని మహింపరచాలి అని మనం చూసాం. మూడవదిగా మన ఫలముల ద్వారా దేవుని మహింపరచాలి. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ ఫ్రూట్స్. నాలుగవది మన క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి అనే అంశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ వర్క్స్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా దేవుని యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కొరకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం. దేవుడు ఆదిలో తన మాట ద్వారా సృష్టి అంతటినీ చేశాడు. ఆదామును తన యొక్క చేతితో సృష్టించాడు. యేసు క్రీస్తు నందు మనందరినీ కూడా దేవుడు నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరం? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. దేవుడు మనందరినీ కూడా తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని ప్రేమించి దయ చూపించి ఆయన సృష్టించాడు. ఈ సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను సృష్టించి తన బిడ్డలుగా మనల్ని చేసుకోవడం ద్వారా తన సంకల్పానుసారంగా తన చిత్తానుసారంగా మనల్ని కలుగు చేశాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఎంత చక్కటి మాట అంటే, ఈ చదివినటువంటి భాగంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ అంటున్నాడు, నా జనమైన ఐగుప్తీయులారా. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేంటిది, దేవుడు ఐగుప్తీయులని నా జనం అంటున్నాడే అని నాకు ఆలోచన వచ్చింది. తర్వాత వెంటనే ఐగుప్తీయులు అలా ఉంచి అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన నా చేతి పని అయిన అష్షూరీయులారా, అసీరియన్స్ గురించి ఏమన్నాడంటే, ద వర్క్ ఆఫ్ మై హ్యాండ్స్, బ్లెస్డ్ ఈజ్ ఈజిప్ట్ మై పీపుల్. నా ఐగుప్తీయులారా, నా జనమైన ఐగుప్తీయులారా, మీరు ధన్యులు. అష్షూరీయులు నా చేతి పని, ఇశ్రాయేలీయులు నా స్వాస్థ్యం. ఇక్కడ ఐగుప్తీయులు, అష్షూరీయులు, ఇశ్రాయేలీయులు, మీరు ఆశీర్వదింపబడుదురని వారిని ఆశీర్వదించు. అంటే ఇప్పుడు మన పనుల ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం. దేవుడు చేసిన పని అయి ఉన్నాం మనం. కాబట్టి ఐగుప్తీయులైనా, అష్షూరీయులైనా, ఇశ్రాయేలీయులైనా ఒక్కొక్కరు దేవుని చేతి పనిగా ఉన్నారు. కాబట్టి వారు దేవుని మహిమ పరిచేటటువంటి వారిగా ఉన్నారు. ఐగుప్తీయులను గురించి చూస్తే, ఆ దినాల్లో, కరువు దినాల్లో, యోసేపు కాలంలో ఇశ్రాయేలు ప్రజలను గోషేను ప్రాంతంలో పెట్టి వారు అద్భుతంగా పోషించారు. అష్షూరీయులు దేవుని చేతి పనిగా ఉన్నారు, ఇశ్రాయేలీయులు దేవునికి స్వాస్థ్యంగా ఉన్నారు. కాబట్టి ఐగుప్తీయుల ద్వారా దేవునికి మహిమ రావాలి, అష్షూరీయుల ద్వారా దేవునికి మహిమ రావాలి, ఇశ్రాయేలీయుల ద్వారా దేవునికి మహిమ రావాలి, సమస్త జనుల ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వదించి దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన ప్రజల పక్షంగా దేవుడు ఉండి తన కృప అనుగ్రహిస్తున్నాడు. ఇక ఐదవదిగా, మన శ్రమల ద్వారా మనం దేవుణ్ణి మహింపరచాలి. మన క్రియల ద్వారా, అంటే పనుల ద్వారా, ఆ తర్వాత మన శ్రమల ద్వారా. గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ సఫరింగ్స్. మన శ్రమల ద్వారా దేవుని మహింపరచాలి. 2 కొరింథీ 4:17లో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, ఏదో కనబడే వాటి మీద మా మనసు పెట్టుకోవట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రం ఉండేటటువంటి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేస్తుంది. చులకనైనటువంటి శ్రమ, చిన్న చిన్న శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు పెద్దగా చెప్పుకోదగిన శ్రమలు కాదు, ఆ శ్రమలు ఎన్నదగినవి కావు, ఆ శ్రమలు ఏమాత్రం కూడా అవి మనం ఏదో గొప్పగా అనుకోవలసినటువంటి శ్రమలేమీ కాదు. ఈ చిన్న చిన్న శ్రమలు, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మన వెంటాడుతూ మనకి బాధ కలుగు చేస్తూ ఉన్నాయి. కనుక ఈ శ్రమలు చులకన శ్రమలు, వీటిని గురించి పట్టించుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందు నేను ప్రాప్తను హింసించారు, కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు. మన శ్రమల ద్వారా దేవుని మహింపరచాలి, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా దేవుని మహింపరచాలి. ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు. దేవుడు తన మహిమ ముందు ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. ఎందుకు అంటున్నాడంటే రోమాపత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు అవి ఏమాత్రం కూడా ఎన్నదగినవి కాదు, అది ఏమాత్రం కూడా లెక్కింపవలసినవి కావు, లక్ష్య పెట్టవలసినవి కాదు. ఎందుకంటే చులకని శ్రమలు, చిన్న శ్రమలు, అల్ప శ్రమలు, అది దేవుని మహిమ వైపు చూస్తే ఈ శ్రమలన్నీ కూడా ఒట్టిదే. కాబట్టి కొంచెం కాలం శ్రమ పడినప్పటికి కూడా శాశ్వతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ దేశంలో, ఆ రాజ్యంలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది, కాబట్టి దాని గురించి వరి కాకండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష చేత అది శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. ఈ మూడు కలగటానికి కారణమవుతుంది ఈ శ్రమలు. కాబట్టి అందుకనే ఈ శ్రమల ద్వారా మనం దేవునిని మహిమ పరచవలసిన వారికి ఉన్నాం. ఈ ఉదయకాలం మనం ఏ విధంగా దేవుని మహింపరచాలి అని అంటే, డూ ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, అన్ని దేవుని మహిమ కొరకు చేయుడి అనే ఈ విషయంలో మొదటిగా గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ లైఫ్, మన జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ వర్షిప్, మన ఆరాధన ద్వారా దేవుని మహిమపరచాలి. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ ఫ్రూట్స్, మన ఫలముల ద్వారా దేవుని మహిమపరచాలి. నాలుగవదిగా మన క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. ఐదవదిగా మన శ్రమల ద్వారా కూడా దేవుని మహిమపరచాలి. ఈ విధంగా దేవుని మనము మహిమపరచడం వల్ల మన దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత అనేవి మూడు కలుగుతాయి. ఈ మూడు కూడా కలిగినటువంటి వారమై మన దేవుని మహిమార్థమై జీవించటానికి, దేవుని కొరకు బ్రతకటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ప్రభువా, నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయి, నిన్ను కొనియాడే జీవితం మాకు దయచేయి, నిన్ను హెచ్చించే జీవితం మాకు దయచేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మేము మా జీవితంలో, మా క్రియల ద్వారా, మా శ్రమల ద్వారా నిన్ను మహిమపరుస్తూ నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి సహాయం చేయండి. ఏ విధం చేతనైనను మేము భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా నీ మహిమార్థమై చేయటానికి సహాయం చేయండి. మీరు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఇచ్చే మెప్పు, మీరు ఇచ్చే మహిమ, మీరు ఇచ్చే ఘనత పొందిన వారమై జీవించడానికి సహాయం చేయండి. ఎవరు ఏ విధమైనటువంటి శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకులు, ఇబ్బందుల్లో వేధించబడుతున్నా
వారందరినీ కూడా మీ నామములో దర్శించి దీవించి కాపాడుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని నేను కోరుతున్నాను. మరొక అద్భుతమైన అంశముతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడైయును గాక. ఆమేన్.